హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పీఆర్సీ కమిషన్ లేకుండానే 12వ పీఆర్సీ ప్రకటన, సీఎం సంచలన నిర్ణయం, ప్రత్యామ్నాయం కీలక నిర్ణయం. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ కానట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులు, పెన్షనర్లు ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి 12వ పీఆర్సీ పైన తాజా సమాచారం అప్డేట్ అయితే వచ్చిందండి. రానే వచ్చింది. పీఆర్సీ అంటే పేర్ యూజర్ కమిషన్ అని అందరికీ తెలిసిందే. సో సాధారణంగా ప్రతి 5 సంవత్సరాలకు రాష్ట్ర ప్రభుత్వాలు, పది ప్రతి 10 సంవత్సరాలకు కేంద్ర ప్రభుత్వం ఒకసారి ధరల పెరుగుదలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం కొత్త పీఆర్సీని అయితే ప్రకటిస్తుంది. దీని ద్వారా ఉద్యోగుల జీతాలు మరియు పెన్షనర్ల పెన్షన్లు సవరించబడతాయి. ప్రస్తుతం ఉద్యోగులు మరియు పెన్షనర్లు 12వ పీఆర్సీ కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ఇది జూలై 2023 నుంచి అమలు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు దీని గురించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ ఆలస్యం కారణంగా ఉద్యోగులు, పెన్షనర్లు ఆర్థికంగా నష్టపోతూ ఉన్నారు. అయితే పీఆర్సీ ఆలస్యమైతే ఐఆర్ ప్రకటన అవసరం ఉంటుంది. సాధారణంగా పీఆర్సీ అమలు అవుతున్నందున ప్రభుత్వం వెంటనే ఐఆర్‌ను ప్రకటించాల్సి ఉంటుంది. ఎందుకంటే గరిష్టంగా పీఆర్సీకి ఒక సంవత్సరం కాలాన్నయితే నివేదిక కోసం కేటాయిస్తారు. కాబట్టి ఈ సంవత్సర కాలం పాటు పీఆర్సీ ద్వారా నష్టం భర్తీ చేస్తూ మధ్యంతర వృత్తినైతే ప్రకటించాల్సిన అవసరం ఉంది. పీఆర్సీ ద్వారా జరిగే నష్టాన్ని కొంతమేరకైనా భర్తీ చేస్తుందని ఐఆర్ ప్రకటిస్తారు. ఉద్యోగులు మరియు పెన్షనర్లు కనీసం 30% 30% ఐఆర్ ఆశిస్తున్నారు. ప్రభుత్వం ఏ మేరకు ప్రకటిస్తుందనేదైతే తెలియాల్సి ఉంది. ఐఆర్ ప్రకటిస్తే ఉద్యోగుల బేసిక్ పేలో డీఏ, అలాగే పెన్షనర్ల పేసిప్‌లో డీఆర్‌లతో పాటుగా కింద మనకు పేసిప్‌లోనే ఐఆర్ కూడా కలుస్తుంది. ఎంత పర్సెంట్ ఉంటే అంత. మరి పీఆర్సీ యొక్క ప్రాముఖ్యత, ఆర్థికపరమైన సమస్యలే కాకుండా ఆర్థికేతర సమస్యలను కూడా పరిష్కరించడానికి కొత్త నిబంధనలు అమలు చేయడానికి పీఆర్సీ అనేది చాలా అవసరం. గతంలో 10వ పీఆర్సీలో అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ను 70 సంవత్సరాలు నిండిన వారికి 10% అయితే సాధించుకోగలిగారు పెన్షనర్లు. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి పీఆర్సీ అనేది ఒక నివేదికగా ఉపయోగపడుతుంది. సో ఏదైనా నిర్ణయాలు తీసుకురావాలన్నా, కొత్త రూల్స్ తీసుకురావాలన్నా, పాత వాటిని సవరించాలన్నా పీఆర్సీ అనేది ఇంప్లిమెంటేషన్‌లోనే తీసుకొస్తారు. సో ప్రస్తుతం ఉద్యోగుల పెన్షన్ల దృష్టి అంతా కూడా పీఆర్సీ పైనే ఉంది. 2023 జూలై నుంచి పీఆర్సీ అమలు కావాల్సి ఉన్నప్పటికీ దాదాపు 2 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పెరిగిన ధరలతో పాటుగా ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులైతే పడుతూ ఉన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పీఆర్సీని ప్రకటించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. పీఆర్సీని ప్రకటిస్తే ఉద్యోగుల బేసిక్ సాలరీలో కనీసం ఒక 50% వరకు ఇంక్రిమెంట్ ఉండే అవకాశం ఉంది. అలాగే హెచ్ఆర్ఏ కూడా పెరిగే అవకాశం ఉంది. అలాగే 11 పీఆర్సీలో తొలగించినటువంటి అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ను కూడా ఈ యొక్క 12వ పీఆర్సీలో పునరుద్ధరించాలనైతే ఉద్యోగులు కోరుతున్నారు. అలాగే పీఆర్సీ ద్వారా ఉద్యోగుల పీరియాడికల్ ఇంక్రిమెంట్స్ తదితర అన్నీ కూడా సవరించబడతాయి. 12వ పీఆర్సీ ఏర్పాటులో జాప్యం. గత ప్రభుత్వం జీవో నంబర్ 68 ద్వారా 12వ పీఆర్సీ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. అయితే అయితే కమిషన్ చైర్మన్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ గారు రాజీనామా చేయడంతో నివేదిక అందలేదు. దీంతో మళ్ళీ కొత్త కమిషన్ వేయటానికి సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో పీఆర్సీ కమిషన్ లేకుండానే 12వ పీఆర్సీని ప్రకటించే అవకాశం ఉందా అనే దానిపైనే చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ పీఆర్సీ కమిషన్ వేస్తే మధ్యంతర వృత్తి ఐఆర్ ప్రకటించే అవకాశం ఉంది. ప్రత్యామ్నాయ మార్గాలు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు కూడా 12 పీఆర్సీ కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. అయితే కమిషన్ ఏర్పాటుకు ప్రభుత్వం ఇంకా స్పష్టమైన ప్రకటన చేయలేదు. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం పీఆర్సీ కమిషన్ నియామకం లేకుండానే ప్రత్యామ్నాయంగా ఫిట్మెంట్ ఆధారంగా పీఆర్సీని ప్రకటించే అవకాశం ఉంది. సో, కొన్ని రాష్ట్రాల్లో జరిగింది కూడా. ఏప్రిల్ 3వ తేదీన కేబినెట్ సమావేశం అయితే ఉంది. ఈ సమావేశంలో పీఆర్సీ గురించి చర్చించే అవకాశము లేకపోలేదు. మరి చూడాలి, ఫిట్మెంట్ ఆధారంగా ఏమైనా పీఆర్సీని ప్రకటిస్తారా అనేదైతే ప్రత్యామ్నాయం మార్గం. పీఆర్సీ కమిషన్ లేకుండా ప్రకటన ఎలా అంటే, ఫస్ట్‌ది ఫిట్మెంట్ ద్వారా నిర్ణయం. పీఆర్సీ కమిషన్ ఏర్పాటు లేకుండా కేబినెట్ ఉపసంఘం లేదా ఉన్నతాధికారుల కమిటీ ద్వారా ఫిట్మెంట్ శాతం నిర్ణయించవచ్చు. గతంలో కొన్ని రాష్ట్రాలు కమిషన్ నివేదిక లేకుండా ఫిట్మెంట్ ప్రకటన చేసి సవరణలు అమలు చేశాయి. ఉద్యోగ సంఘాలతో చర్చలు. ఉద్యోగ సంఘాలతో చర్చించి అంతిమ నిర్ణయం తీసుకోవచ్చు. ఫిట్మెంట్ శాతం మరియు ఇతర ప్రయోజనాలపై సంఘాల ఒప్పందం మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మధ్యంతర భృతి. కొత్త పీఆర్సీ అమలు వరకు మధ్యంతర భృతి ప్రకటించే అవకాశం ఉంది. ఉద్యోగుల ఆర్థిక భారం తగ్గించేందుకు 20-30% వరకు మధ్యంతర భృతి ప్రకటించే అవకాశము లేకపోలేదు. గత అనుభవాలు. 2019లో 11వ పీఆర్సీలో పూర్తిగా అమలు కాకముందే కొన్ని ప్రయోజనాలను ప్రభుత్వం ప్రకటించేసింది. 2015లో 10వ పీఆర్సీ ప్రకటన ముందు కూడా ఫిట్మెంట్ ప్రాతిపదికన పీఆర్సీ అమలు చేశారు. వీటిని బేస్ చేసుకొని ప్రత్యామ్నాయంగా 12 పీఆర్సీని ఇంప్లిమెంట్ చేయవచ్చు అని అయితే చెప్పుకుంటున్నారు. ఇక ఏప్రిల్ 3న జరగనున్నటువంటి కేబినెట్ సమావేశంలో 12వ పీఆర్సీ, ఐఆర్, డిఏ బకాయిలు వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఉద్యోగ సంఘాల ఒత్తిడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పీఆర్సీ కమిషన్ లేకుండా తాత్కాలికంగా ఫిట్మెంట్ని అయితే ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. ఉద్యోగుల అభిప్రాయం. ఉద్యోగ సంఘాలు, పెన్షనర్లు సంఘాలు పూర్తి స్థాయిలో పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నాయి. అయితే తక్షణ ఉపశమనం కోసం పీఆర్సీ కమిషన్ లేకుండానే ఫిట్మెంట్ ప్రకటన చేసిన ఉద్యోగులు స్వాగతించే అవకాశం లేకపోలేదు. ఏపీ ప్రభుత్వం 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయకుండానే ఫిట్మెంట్ ద్వారా లేదా మధ్యంతర భృతి ప్రకటన చేసే అవకాశం ఉంది. ఏప్రిల్ 3న జరగబోయే ఈ కేబినెట్ భేటీ సమావేశంలో దీని తర్వాత దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. పీఆర్సీ గురించి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పూర్తి స్థాయి పీఆర్సీ కోసం ఆందోళన చేసే సూచనలు కూడా ఉన్నాయి. మరి ప్రభుత్వం ఏ మేరకు నిర్ణయం తీసుకుంటుందా అనేది వేచి చూడాలి. సో, ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠత కూడా నెలకొందండి ఈ ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయం పైన. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పీఆర్సీ ఇంప్లిమెంట్ చేస్తాము, ఐఆర్ ప్రకటిస్తాము, డిఏలు ఇస్తాము, బకాయిలు చెల్లిస్తాము అని హామీ ఇచ్చింది. ఈ మేరకు మేనిఫెస్టోలో కూడా ఈ అంశాలనే వాళ్ళు చూపించారు కాబట్టి జరగాల్సి ఉంది. మరి ఈ విషయం పైన ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే వెంటనే తెలియజేస్తాను. మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి.